నమస్తే, జై గురుదేవ్. సో ఇప్పుడు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ప్రాణాయామం దానిలో ఇప్పుడు ఎలా కూర్చోవాలి? సో సుఖాసనంలో కూర్చోవచ్చు, లేదంటే గనక వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదంటే పద్మాసనంలో కూర్చోవచ్చు. సో ఇప్పుడు సుఖాసనంలో కూర్చొని ఉన్నాం కదా, చేతులు ఎలా ఉన్నాయి? తొడల పైన ఆకాశానికేసి చూసేలాగా ఉన్నాయి. తర్వాత భుజాలు రెండు కూడా లూజ్గా, అంటే జస్ట్ కిందకు వదిలేసేయాలి, ఫ్రీగా ఉండాలన్నమాట. తర్వాత వెన్ను నిటారుగా ఉండాలి, కళ్ళు రెండు మూసుకొని ఉండాలి. ఇది పొజిషన్ ప్రాణాయామాకి. లేదంటే కనుక మనం రెస్టింగ్ స్టేట్లో కూర్చోవాలి అంటే ఇది అనమాట పొజిషన్. ఇలా తొడలపైన ఆకాశానికేసి చూసి పెట్టేదాన్ని ఏమంటారంటే మహాముద్ర అంటారు. సో ఇట్లా ఏం పెట్టకుండా జస్ట్ ఇట్లా ఓపెన్గా ఉండాలి. ఫింగర్స్ అన్నీ కూడా, వేళ్ళన్నీ కూడా ఆకాశానికేసి చూసేలాగా ఉండాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎప్పుడైనా ఏదైనా మొదలుపెట్టేటప్పుడు, లేదంటే మళ్ళీ మార్చి ఇంకొకటి మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేసేయాలి. చూస్తున్నారు కదా? మళ్ళీ ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకొని మళ్ళీ నెమ్మదిగా వదిలేసేయాలి. అర్థమైంది కదా? ఇలా చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఓంకారంతో స్టార్ట్ చేస్తాం. 3 ఓంకారాలు చెప్పాలి. శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు ఓంకారం చెప్తామన్నమాట. అది ఎలాగంటే ఇలానే కూర్చొని శ్వాస తీసుకొని ఓ, మళ్ళీ శ్వాస తీసుకొని ఓ, మరొకసారి శ్వాస తీసుకొని ఓ, అండ్ రిలాక్స్. ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మూడోసారి ఓంకారం చెప్తుంది చూడండి. శ్వాస తీసుకొని ఓంకారం చెప్తుంది. తర్వాత రిలాక్స్. అర్థమైంది కదా? ఫస్ట్ పొజిషన్, తర్వాత 2 సార్లు శ్వాస దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తారు 2 సార్లు. ఆ తర్వాత 3 సార్లు ఓంకారాలు చెప్పి, ఇప్పుడు యోగిక్ బ్రీదింగ్కి ఫస్ట్ స్టెప్ అనమాట. సో పొట్ట మీద చేయి పెట్టుకొని, అంటే ఈ నాభి మీద చేయి పెట్టుకున్న తర్వాత శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటకు వచ్చేస్తుంది, అంటే ఈ పార్ట్ అంతా కూడా ఉబ్బుతుంది. బెలూన్ అంటాం కదా, ఆ బెలూన్ ఎట్లాగా గాలి పెట్టగానే బయటకు వస్తుందా, అట్లా మీ పొట్ట కూడా అట్లా బయటకు ఉబ్బాలి. తర్వాత శ్వాస వదిలేసేటప్పుడు ఏం జరగాలి? నాభిని లోపలికి, అంటే నాభి లోపలికి అనాలి. ఇక్కడ చూద్దాం. సో నాభి లోపలికి వెళ్తుంది చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట భాగం బయటకు వస్తుంది, కనపడుతుందా? మళ్ళీ శ్వాస వదిలేసేటప్పుడు నాభి లోపలికి వెళ్తుంది, పొట్ట భాగం చూసారా లోపలికి వెళ్ళటం. సో ఇదన్నమాట, ఇది ఫస్ట్ చేయాల్సింది. ఇలా శ్వాస తీసుకుంటా పొట్టను బయటికి తీసుకొస్తాం, శ్వాస వదిలేస్తా నాభిని లోపలికి తీసుకెళ్తాం. ఇలా 3 నుంచి 5 సార్లు చేయొచ్చు అన్నమాట. యా, కనపడుతుంది కదా? యా, హాయిగా రిలాక్స్డ్గా చేయాలి. కష్టంగా అట్లా కాదు, చాలా కంఫర్టబుల్గా హాయిగా చేయాలి. ఓకేనా? ఎంత మట్టికి సాధ్యమైతే అంత మట్టికి, కానీ హాయిగా చేయాలి. ఓకే? అలా రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఛాతి మీద సెకండ్ది అనమాట. ఏంటిది అది? ఛాతి మీద పెట్టుకొని శ్వాస తీసుకోగానే, శ్వాస తీసుకున్నాక ఈ ఛాతి భాగం వెడల్పు అవుతుంది. మళ్ళీ శ్వాస వదలగానే ఛాతినంతా ఖాళీ చేస్తున్నాం, దానిలో ఉన్న గాలి అంతా వదిలేసినప్పుడు ఖాళీ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ చూస్తున్నారు మీరు. శ్వాస తీసుకున్నప్పుడు ఏమైంది? ఛాతి భాగం వెడల్పైందా లేదా? శ్వాస వదిలేసేటప్పుడు పూర్తిగా ఛాతి భాగం అంతా దగ్గరికి వస్తుంది, అవునా కాదా? సో ఇది రెండోది అనమాట. ఇది కూడా అంతే, 3 నుంచి
5 సార్లు దాకా ఇది కూడా చేయొచ్చు. గమనించండి ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉండండి. సో అయిపోయినాక రిలాక్స్. 2 చేతులు తొడలపైన ఆకాశానికేసి ఉంచేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మూడవ దానికి ఏమవుతుంది, శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు భుజభాగం అన్నమాట. సో శ్వాస తీసుకొని పైకి వెళ్తాయి భుజాలు, మళ్ళీ వెడల్పు అవుతాయి. మళ్ళీ వదిలేసేటప్పుడు భుజాలు కిందకు వస్తాయి. అది గమనిద్దాం. సో శ్వాస తీసుకునేటప్పుడు ఏమైంది, భుజాలు పైకి వెళ్ళినాయి, బయటకు కూడా ఇలా వెడల్పైనాయి. మళ్ళీ శ్వాస వదిలేసేటప్పుడు భుజాలు కిందకు వచ్చాయి, ఛాతీ కూడా ఖాళీ అవుతుంది దాంతోపాటు. అలా శ్వాస తీసుకుంటూ భుజాలు పైకి వెడల్పైనవి, ఇట్లా వెడల్పుగా అయినాయి. మళ్ళీ శ్వాస వదిలేసేటప్పుడు భుజాలు 2 కిందకు వచ్చేసాయి. ఇలా ఇది కూడా 3 నుంచి 5 సార్లు చేయాలన్నమాట. గమనిస్తున్నారా ఇక్కడ? సో 2 భుజాలు కూడా పైకి వెళ్ళి ఎక్స్పాండ్ అవుతున్నాయి. మళ్ళీ వచ్చేటప్పుడు భుజాలు కిందకు డ్రాప్ అవుతున్నాయి. ఇలా 3 నుంచి 5 సార్లు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత రిలాక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే 3 కలిపి యోగిక్ బ్రీదింగ్. ఇప్పుడు మనం చేసేది యోగిక్ బ్రీదింగ్ అన్నమాట. ఇప్పుడు చూసేది ఏమవుతుంది, ఇక్కడ శ్వాస తీసుకుంటూ పొట్టని వెడల్పు చేస్తాం, ఛాతీని వెడల్పు చేస్తాం, భుజాలు పైకి వెళ్తాయి. శ్వాస వదిలేస్తూ భుజాలు కిందకి, ఛాతీ ఖాళీ అవుతుంది, మళ్ళీ నాభి లోపలికి వెళ్తుంది. ఇది ఒక 3 నుంచి 5 సార్లు చేయాలి. దీన్ని యోగిక్ బ్రీదింగ్ అంటారు. సరేనా? సో ఇది శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసి ఛాతీ ఖాళీ అవుతుంది, పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పొట్ట భాగం బయటకు వచ్చింది, ఛాతీ వెడల్పు అవుతుంది, మళ్ళీ భుజాలు కూడా వెడల్పు అయినాయి. అవునా? పైకి వచ్చి వెడల్పు అయినాయి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ భుజాలు కిందకి, ఛాతీ భాగం ఖాళీ అయింది, పొట్ట భాగం లోపలికి వెళ్తుంది. చూసారా? మళ్ళీ పొట్ట భాగం బయటకు వస్తుంది, ఛాతీ వెడల్పు అవుతుంది, భుజాలు పైకి బయటికి, మళ్ళీ భుజాలు కిందకు వచ్చేస్తున్నాయి, ఛాతీ ఖాళీ అవుతుంది, నాభి లోపలికి వెళ్తుంది. చూసారా? ఇది 3 నుంచి 5 సార్లు ఇలా చేయాలన్నమాట. ఇది యోగిక్ బ్రీదింగ్. క్లియరా? ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్. కానీ కంఫర్టబుల్గా చేయాలి, హాయిగా. చిన్న స్మైల్ ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, అంత రిలాక్స్డ్గా ఉండి చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా సుఖాసనంలో కూర్చొని, వజ్రాసనంలో కూర్చొని, లేదంటే కనుక పద్మాసనంలో కూర్చొని చేయాలని చెప్పుకున్నాం. కానీ ఒకవేళ మనకి కష్టంగా ఉందనుకోండి, ఇట్లా మోకాళ్ళు నొప్పులున్నా, లేకపోతే కూర్చోటానికి వీలు కాకపోయినా ఏం చేయొచ్చు, మనం కింద కూర్చోకపోయినా కానీ కుర్చీలో, ఆ కుర్చీ కూడా స్ట్రైట్గా కొంచెం గట్టిగా ఉండాలి. సోఫాలో అయినా కానీ గట్టిగా ఉండాలి, అది మరీ మెత్తగా కిందకి వెళ్ళిపోయేలాగా కాదు. ఈవెన్ బెడ్ మీద కూడా చేయొచ్చు, కానీ ఆ పరుపు కిందకి వెళ్ళిపోకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో అట్లాంటి దాని మీద కూడా ఈ వెన్ను నిటారుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? యా.